హాయ్ అందరికీ నమస్కారం. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడబోతోందా? ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఒకసారి హరిహర వీరమల్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అది మే 9కి పోస్ట్ పోన్ అయింది. అయితే మే 9 కూడా రిలీజ్ కావడం లేదు, అది ఇంకా పోస్ట్ పోన్ అవుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో షూటింగ్స్కి అందుబాటులో లేరు. ఆయన ఒకటేంటంటే ఆయనకు హెల్త్ బాగలేకుండా రావటం, రెండవది ఆయన ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇటువైపు మన్యం పర్యటనకి వెళ్ళటం, ఇప్పుడు ఆయన బాబుకు ఆరోగ్యం ఆయన సింగపూర్ వెళ్ళటం, ఇలా ఇత్యాది అంశాలతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయన షెడ్యూల్ బిజీగా ఉంది. అయితే హరిహర వీరమల్లు పార్ట్ 1లో కొంత భాగం ఇంకా ఆయన షూటింగ్ చేయవలసి ఉంది. ఒక వారం రోజులు సంథింగ్ ఉంది అన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా ఆయన షూటింగ్లో పాల్గొనలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది, మే 9 కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు అంటూ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. దీని మీద తాజాగా నిర్మాత రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏఎం రత్నం గారు దీనికి సంబంధించిన అంశం మీద ఆయన స్పందించి, శరవేగంగా జరుగుతున్నాయి పనులు, రికార్డింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, అన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంచెం చిన్న ప్యాచ్ వరకు మాత్రమే ఉంది, పెద్దగా కొన్ని ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన 1-2 రోజులు ఇస్తే సరిపోతుంది, కాబట్టి పెద్ద విషయం కాదు, మిగతా పనులన్నీ కూడా ఆల్మోస్ట్ వస్తున్నాయి, కాబట్టి మే 9న ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని చెప్పేసి ఆయన ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే హరిహర వీరమల్లు మొదటేమో ఒకటే భాగంగా రిలీజ్ చేద్దామనుకున్నారు, కానీ ఆ తర్వాత కొంత నిడివి ఎక్కువ కావడంతో 2 భాగాలుగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 2 పాటలు కూడా రిలీజ్ అయినాయి. అయితే దీంట్లో కాస్టింగ్ చూస్తే చాలా పెద్ద ఎత్తున జాతీయ స్థాయి అంటే పాన్ ఇండియా రేంజ్లో కాస్టింగ్ కనబడతా ఉంది. అనుపమ్ ఖేర్ ఉన్నారు, బాబీ దియోల్ ఉన్నారు, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్జీత్, జిసుషేన్ గుప్తా, ఇలాంటి అంటే మల్టీ లాంగ్వేజ్ అంటే బాలీవుడ్కి కూడా సరిపోయిన కాస్టింగ్ ఈ సినిమాలో ఉండటంతో ఈ సినిమా మీద చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. నిర్మాత కూడా ఏఎం రత్నం గారు ఈ సినిమాకి సంబంధించి కొంతకాలం పాటు ఈ సినిమాకి కావలసినంతగా డబ్బులు ఆయనకు సమకూరలేదనే వార్తలు వచ్చినాయి. అలాగే దీనికి సంబంధించిన మొదట క్రిష్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన తప్పుకున్నారు. ఆయన తప్పుకున్న తర్వాత స్వయంగా ఏఎం రత్నం కొడుకే దీనికి డైరెక్టర్గా మారారు. ఇలాగా దీంట్లో బాలారిష్టాలు చాలా ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే మే 9న కూడా రిలీజ్ కాలేదంటే అందరూ నమ్మేసే పరిస్థితి. కానీ ఇవాళ ఆయన దాని మీద మీడియా ముఖంగా వచ్చి, లేదు ఇది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది మే 9న అంటూ మరొక్కసారి ఘంటాపదంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.